హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గసాల పొడి ఎలా చేసుకుందామో చూద్దాం. గసాల పొడికి 200 గ్రాముల గసాలు తీసుకున్నాము. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి కింద రాలిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా బాణల్లో పోసుకోండి. బాణలు బాగా వేడెక్కాక బాణల్లో గసాలు వేసి గరిటెతో ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఒక 6 ఎండుమిరపకాయలు కూడా దీనికి పడతాయండి. గసాలు చాలా ఆరోగ్యానికి మంచిది, చర్మ సౌందర్యానికి, జుట్టు కూడా బాగా పెరుగుతుందటండి. ఈ ఫైబర్ ఇందులో ఉంటుంది కాబట్టి మోషన్స్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మోషన్స్ కట్టుకుంటాయి. దీనికి ఎండుమిరపకాయలు వేస్తున్నాను చూడండి. 6 మిరపకాయలే వేశాను, కారం లేకుండా. తర్వాత దీనికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఇందులో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి కండరాల నొప్పులు కూడా బాగా తగ్గుతాయటండి. పిల్లలకి ఎముకలకి మంచి బలం ఇస్తాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు కూడా. ఈ గసగసాల పొడి పూర్వం ఇది సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా వాడేవాళ్ళు. ఇప్పటి కాలంలో వీటిని కొంచెం తగ్గించి వాడుతున్నారు. ఆరోగ్యానికి మంచి వస్తువుని దేన్నైనా వాడాల్సిందే. చూడండి, బాగా వేగిపోయినాయి కదా, మంచి వాసన కూడా వస్తున్నాయి. ఆరేందుకు ప్లేట్లో పెట్టాను. ఆరాక వీటిని మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేయాలి. చల్లారక ముందు గ్రైండ్ చేస్తే ముద్ద అయ్యే అవకాశం ఉంది కాబట్టి బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. ఇది పిల్లలకి చాలా మంచిది. వృద్ధులకు కూడా జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. పెద్దవాళ్ళకి, కొంతమంది ఏమో అతిగా తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఆకలి తగ్గించి సన్నబడే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. మీరు ఒకసారి చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ.